మే 13వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని మరి రేపు లేదు ఎల్లుండు మంగళవారం 4వ తారీఖున ఫలితాలు వెలువడే అవకాశం ఉంది కాబట్టి మరి దాన్ని పురస్కరించుకుని ఈ రోజుని అనేక మంది సర్వేల రూపంలో చెప్తూ ఉన్నారు. కూటమి వస్తుంది, కూటమే గెలుస్తుంది అని చెప్తున్నారు. అలాగే పచ్చ మీడియా వారు కూడా చాలామంది కూడా ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి కూడా మా కూటమి నెగ్గుతుంది, వైసీపీ అడ్రస్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వట్లేదు, కనీసం 70-60 సీట్లు కూడా రావట్లేదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజుని మేము ఒకటే చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు పెట్టి అనేక అభివృద్ధిగా పథకాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని అభివృద్ధినే నమ్ముకున్నారు. ఈ రోజుని ప్రజలు కూడా ఆ అభివృద్ధికి పట్టం కట్టి ఓటేయటం జరిగింది. మరి ఎటువంటిది అభివృద్ధి చేయలేనటువంటి మోసపూరితమైన మాటలతోటి అనేక సార్లు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజుని ప్రజలు ఎంత మాత్రం నమ్మలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య కాకుండా అన్నని కూడా మేనిఫెస్టోలో పెట్టని కూడా అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజానీకం. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పడం జరిగింది, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అన్న విధంగానే ప్రతి ఒక్కరికి కూడా అనేక సంక్షేమ పథకాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మహిళని నమ్ముకున్నారో ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మహిళని నమ్ముకుని ఈరోజు మొన్న ఎన్నికల్లో దిగటం జరిగింది. మరి అటువంటి మహిళలు ముఖ్యంగా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అన్నట్టుగానే ఈ రోజున మహిళలు ప్రతి కులం మహిళ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపైకి వేయటం జరిగింది. మరి అనేక ప్రధానికం ఈ రోజున దళితులు ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు 100% దళితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయటం జరిగింది. అలాగే బీసీ సామాజిక వర్గం ఉందంటే మరి 139 ఉపకులాలు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో మరి మేజర్ కులాలైనటువంటి చెట్టుబజ్జీలు కానీ, గౌడర్స్ కానీ, లేకపోతే నాయ బ్రాహ్మణ్స్ కానీ, లేకపోతే వేవర్స్ కానీ, పద్మశాలీలు కానీ, లేకపోతే అగ్నికుల క్షత్రియులు కానీ మరి ఒకప్పుడు టీడీపీకి కొంచుకోటగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ ప్రజలు మరి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై మరి సుమారు 60-70% మంది బీసీలు మరి ఈ రోజున మేజర్ కులాలైనటువంటి బీసీలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం జరిగింది. అలాగే కాపులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు అనేది చాలామంది అనుకుంటున్నారు, కానీ అది తప్పు. గతంలో వేయకపోయినప్పుడు కూడా ఈసారి ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలని నమ్మి రోజుని కాపుల్లో ఉన్నటువంటి మహిళలు కానీ, కొంతమంది పురుషులు కానీ ఓటు వేయడం జరిగింది. సుమారు 5% పైన ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓటు వేయడం జరిగింది. మరి అన్ని ప్రధానికాలు కూడా మరి ఈ రోజుని ఓటు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అంతేకాకుండా ఈ రోజుని పచ్చ మీడియా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు పూర్తి వ్యతిరేకత ఓటేశారని అలా భ్రమలు పడుతున్నారు. మరి ఈ రోజుని సుమారు మరి సచివాలయ సిబ్బందులు అయితే మరి అంగన్వాడీ సిబ్బందులు అయితే మరి ఆ సిబ్బందులందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సుమారు 5-6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి 3-4 లక్షల ఇంచుమించు ఉద్యోగస్తులు వైసీపీ ఓటేయడం జరిగింది. మరి త్వరలోనే మరి మంగళవారం నాడు ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. ఇలా పొరలు కమ్మేసి పచ్చ మీడియాకి మరి ఏం అర్థం కాని ప్రశ్నలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారో అని చెప్పడం మరి ఆశాస్పదంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మరి అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. 9వ తారీఖున ఏదైతే ముహూర్తం పెట్టారో ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. మరి ఈ రాష్ట్రంలో 100 నుంచి 110 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడం ఖాయం. అలాగే ఈ పాలకొల్లు వచ్చినప్పుడు కూడా మరి చాలామంది గుడాల గోపి గారు మరి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు పంచలేదు, డబ్బులు దొబ్బేశారు అని చాలామంది మరి అనటం జరిగింది. మరి అది కొంతమంది పార్టీలో ఉన్నటువంటి లీడర్లు పుకారు పుట్టించడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట డబ్బులు పంచడం జరిగింది. మరి పట్టణం వచ్చినప్పటికీ కొంత డబ్బులు షార్టేజ్ వచ్చడం మరి నిజం. ఆ షార్టేజ్ వ్యవహారంలో మరి 1000 రూపాయల కాడికి ఇవ్వటం, అన్ని వార్డులు ఇంచుమించుగా అన్ని వార్డులు ఇవ్వడం కూడా జరిగింది. ఏదో 1-2-3 వార్డుల్లో ఇవ్వకపోతే తప్ప ఇంచుమించుగా అన్నింటిలో డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. మరి డబ్బుల ప్రభావం ఎక్కడా కూడా ఇది కనపడలేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చాలామంది మాకు చెప్పడం జరిగింది, డబ్బులు ఇవ్వకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టారు, మాకు అమ్మ ఓటు వేశారు, ఆసరా వేశారు అని చెప్పడం జరిగింది. దానికోసం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాము అని చెప్పడం. మరి దాని ప్రకారంగా చూస్తూ ఉంటే మరి ఇంచుమించుగా గోపి గారు కూడా ఇక్కడ జరిగే వ్యవహారంలో ఉన్నది. మరి పాలకొల్లు కూడాను మరి గోపి గారు నెగ్గటం అంటూ వస్తే మరి సుమారు ఒక 1000-2000 ఓట్లతో గోపి గారు కూడా నెగ్గుతారని మేము భావిస్తూ ఉన్నాం.
ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 110 సీట్లు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పాలన చేయడం నికరం. అలాగే 9వ తారీఖుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో జరిపిస్తారని మరి మేము ప్రత్యేకంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4వ తారీఖుని ఈ పచ్చ మీడియా ఏదైతే ఉన్నదో అవివేకంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి వీళ్ళకు పొరలు కమ్మేస్తున్నటువంటి మాటలు 4వ తారీఖున తేటతెల్లం అవుతుందని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం.